Venkop chicken, Venkop chicken. హాయ్ వెంకాప్ చికెన్ రెసిపీస్తో నేను మీ స్వర్ణముఖి. ఇవాళ నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ వెంకాప్ చికెన్ చీజ్ బర్గర్. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి మనము చికెన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడయ్యాక వెంకాప్ చికెన్ పీసెస్, బోన్లెస్ పీసెస్ తీసుకోవాలి. తీసుకొని ఈ ఆయిల్లో డైరెక్ట్ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా ఫ్రై అయింది కదా, చికెన్ 50% ఫ్రై అయిపోయింది. సో దీంట్లో ఇప్పుడు మనము ఫ్రెష్ క్రీమ్, దాంతోపాటు మస్టర్డ్ పేస్ట్, తేనె, చీజ్ వేసి టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని ఈ పీసెస్ అంతా ఇది కోట్ అయ్యేటట్టుగా చక్కగా కలుపుకొని ఒక 1 minute స్టీమ్ పెడదాం. అంటే మూత పెట్టేసి దానికి స్టీమ్ ఇస్తే ఆ పీసెస్కి ఆ మిక్స్చర్ అంతా కోట్ అయిపోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు 1 minute అయిపోయింది కదా, మనం చూద్దాం. ఎస్, చూడండి చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది. వావ్, స్టవ్ ఆఫ్ చేయాలి. సో ఈ స్టఫింగ్ని పక్కన పెట్టేద్దాం. మళ్ళీ స్టవ్ వెలిగించేసి దాని మీద గ్రిల్ ప్యాన్ పెట్టుకోవాలి. గ్రిల్ ప్యాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ అన్నా లేకపోతే బటర్ అన్నా జస్ట్ గ్రీస్ చేసుకోవాలి ప్యాన్కి. చేసుకొని మన బర్గర్ ఉంటుంది కదా, సో మన గ్రిల్లర్ రెడీ అయిపోయింది. దాని మీద మన బర్గర్ని ఏం చేయాలంటే, బర్గర్ బన్ని జస్ట్ ఒక 1 minute పాటు హీట్ చేయాలి. లైట్ బ్రౌన్గా వస్తుంది కదా, అప్పటి వరకు హీట్ చేసుకుందాం. ఎస్, హీట్ అయిపోయింది. ప్యాన్ బంద్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి చాలా లైట్ బ్రౌన్గా. ఇప్పుడు దీన్ని అరేంజ్మెంట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఈ బన్ మీద లైట్గా పెప్పర్ పౌడర్ సీజనింగ్ చేయాలి. దాంతోపాటు సాల్ట్, క్రీమీ చీజ్ స్ప్రెడ్ని ఫస్ట్ బర్గర్కి ఇలా చక్కగా అప్లై చేసి రెండిటికి పైన బాటమ్ అండ్ టాప్ లేయర్ అప్లై చేసి యమ్మీ చీజ్ స్లైస్ దీనిపై నుంచి మన ఇష్టం ఫేవరెట్ సలాడ్ పెట్టేసి దాంట్లో ఇప్పుడు మన వెంకాప్ చీజ్ చికెన్ బర్గర్ స్టఫింగ్ని, చికెన్ స్టఫింగ్ని ఇలా అరేంజ్ చేసి, వావ్ చూడండి ఆనియన్ రింగ్స్ ఇలా అరేంజ్ చేసుకొని, సో దీన్ని ఇలా కవర్ చేసేస్తే మన వెంకాప్ చీజీ చికెన్ బర్గర్ రెడీ అయిపోతుంది. వావ్, యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ వెంకాప్ చికెన్ చీజ్ బర్గర్. వెంకాప్ చికెన్ చీజ్ బర్గర్ రియల్లీ సూపర్గా కుదిరింది. సో మీరు కూడా ట్రై చేయండి. వెంకాప్ చికెన్ చీజ్ బర్గర్ చాలా నచ్చుతుంది మీకు కూడా. సో వెంకాప్ చికెన్ నెక్స్ట్ రెసిపీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.